మా ఊరిలో మొలకల పున్నమి రోజు ఎల్లమ్మ తల్లి దేవర జరుపుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లో జ్యోతినెత్తాలి. మేము కూడా మా ఇంట్లో జ్యోతినెత్తాము. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. పళ్ళంతా వచ్చిన తర్వాతనే అందరూ స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. ఒక్కొక్కరు ఒక్కోసారి వెళ్ళకూడదు. ఆ జ్యోతుల్ని తీసుకువెళ్ళేటప్పుడు ముందర డ్రమ్స్ కొట్టుకుంటూ వెళ్తారు. చాందిని బండి వరకు కూడా అలానే డ్రమ్స్తో వెళ్ళాలి. మా ఊర్లో కూడా చాందిని బండి పెడతారు అమ్మవారి కోసం. పల్లెందరూ అలా కలిసి వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా. అక్కడ నిలబడుకున్న ప్రతి ఒక్కరూ జ్యోతిని ఎత్తుకున్నారు కదా. ప్రతి ఒక్కరూ అమ్మవారిలాగే అనిపించారు నాకైతేనా. మా ఊరే కాదండి ఎల్లమ్మ తల్లి దేవర జరుపుకునేది. చుట్టుపక్కల ఉన్న 4 ఊర్లు ప్లస్ 5 ఊర్లు కలిసి చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పల్లె నుంచి యాడ్ అయితే వస్తారు. అందరూ కలిసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. చూసారు కదా, ఒక్కొక్క బండి దగ్గర ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టారు అక్కడ. నాకైతే ఈ దేవర అంటే చాలా ఇష్టము. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ ఒకే చోట కలుస్తాము. జోక్స్ వేసుకుంటూ చాలా రోజుల తర్వాత కలుస్తాం కదా. అందుకే నాకు ఈ దేవర అంటే చాలా ఇష్టము. ఈ దేవర కోసం మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాల్సిందే. చాలా బాధగా ఉంది. ఫ్రెండ్స్ అందరం వెళ్ళిపోతాం కదా ఈ దేవర అయిపోయిన తర్వాత. అమ్మవారి గుడి చుట్టుకారం 3 టైమ్స్ బండ్లు కానీ జ్యోతులు కానీ తిరిగిన తర్వాతే అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఎవరికైనా కానీ మొక్కుబళ్ళు ఉంటేనా మేకపోతులు కానీ కోళ్ళు కానీ కోసుకోవచ్చు. మీ ఊర్లో కూడా మొలకల పున్నమి రోజు దేవర జరిపింటేనా కామెంట్ చేయండి. నా వీడియోను నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.